20,000 లోపు ఒక మంచి స్మార్ట్ ఫోన్ని చూస్ చేయడం అనేది చాలా కష్టమైన టాస్క్. ఎందుకంటే వారానికి ఒక స్మార్ట్ ఫోన్ అయితే ఈ బడ్జెట్లో లాంచ్ చేస్తూనే ఉంటారు. కొత్త ఫోన్ లాంచ్ అవుతుంది కదా, ఇది బాగుంటుందా అని చూస్తే ఫ్యూ మంత్స్ బ్యాక్ లాంచ్ అయిన ఫోన్ 20,000 లో ఉంటుంది. అదైతే ఇంకా బెటర్ వాల్యూని అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఫ్లిప్కార్ట్, అమెజాన్ సేల్ వస్తుంది. ఈ సేల్ టైంలో ఇనిషియల్ గా అయితే 24,000-25,000 లాంచ్ చేసి ఉంటారు కొన్ని స్మార్ట్ ఫోన్స్ ని. ఆ స్మార్ట్ ఫోన్ 20,000 లో ఇప్పుడు వస్తుంది చూసారా, అలాంటి స్మార్ట్ ఫోన్ మనం కొనుక్కోవడం వచ్చి ఒక బెటర్ ఆప్షన్ గా ఉంటుంది. ఈ రోజు వీడియోలో టాప్ 5 స్మార్ట్ ఫోన్ అండర్ 20,000 ఏమేమి ఉందో, ఎవరికి ఏది సూట్ అవుతుందో అన్ని అయితే కంప్లీట్ గా అయితే చూద్దాం మనం. ఈ రోజు మోటో నుంచి G96 స్మార్ట్ ఫోన్ అయితే 18,000 కి వచ్చి 128GB అండ్ 20,000 కి 256GB అయితే లాంచ్ చేశారు. ఆ ప్రైస్ కి సాలిడ్ అయిన స్పెక్స్ ఇచ్చారు కదా బ్రో అంటారు. ఆ స్మార్ట్ ఫోన్ అయితే బ్లైండ్ గా అయితే స్కిప్ చేయండి. దాంట్లో స్నాప్డ్రాగన్ 7S Gen 2 అయితే యూస్ చేశారు. ఫస్ట్ ఆ స్మార్ట్ ఫోన్ ఒక స్పెక్స్ అయితే క్విక్ గా చూద్దాము. దానికి ముందు టెలిగ్రామ్ లో ఉన్న మన ATT డీల్స్ ఛానల్ మీరు ఇంకా జాయిన్ అవ్వలేదంటే తప్పకుండా చెక్ చేసి జాయిన్ చేయండి. రెగ్యులర్ గా అయితే మంచి డీల్స్ అక్కడ పోస్ట్ చేస్తుంటాము. అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేల్ లో అన్ని కేటగిరీస్ లో మంచి ప్రైస్ డిస్కౌంట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. సో మీరు వెళ్ళి మాన్యువల్ గా ఒక్కొక్క డీల్ సెర్చ్ చేసుకుంటూ టైం వేస్ట్ చేయకుండా డీల్స్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. రెగ్యులర్ గా అయితే మీకు డీల్ అప్డేట్స్ అయితే అక్కడ వస్తుంటుంది. మోటో G96 స్మార్ట్ ఫోన్ గురించి చూసుకుంటే సైడ్ ఫ్రేమ్ వచ్చి ప్లాస్టిక్ యూస్ చేశారు. బ్యాక్ మెటీరియల్ వచ్చి లెదర్ అయితే యూస్ చేశారు. ఈసారి 4 డిఫరెంట్ కలర్స్ అయితే తీసుకొచ్చారు. బ్లూ లోనే ఒక 2 కలర్స్ ఉంది, గ్రీన్ అండ్ ఒక డార్క్ పింక్ కలర్ లో అయితే ఒకటి ఉంది. వెయిట్ వచ్చి 178 గ్రామ్స్ అయితే ఉంది. మోటో H50 ఫ్యూషన్ కంపేర్ చేస్తే 4 గ్రామ్స్ అయితే వెయిట్ ఇంక్రీస్ అయింది. థిక్నెస్ వచ్చి 7.93 mm అయితే ఉంది. సో ఒక స్లిమ్ అండ్ లైట్ వెయిట్ అయిన ఫోన్ గా అయితే దీన్ని తీసుకొచ్చారు. ఫ్రంట్ డిస్ప్లే కి గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. 6.7 ఇంచ్ డిస్ప్లే, POLED ప్యానల్ అయితే యూస్ చేశారు. ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ అయితే ఉంది. 1200 నిట్స్ హై బ్రైట్నెస్ మోడ్ లోను, పీక్ బ్రైట్నెస్ అయితే 1600 నిట్స్ అయితే ఉంది. పీక్ బ్రైట్నెస్ ని వదిలేయండి, దానివల్ల పెద్దగా మనకు ఉపయోగం అయితే ఉండదు. కానీ హై బ్రైట్నెస్ మోడ్ అయితే మనకి అవుట్డోర్ విజిబిలిటీ కూడా చాలా వరకు అయితే మనకి సఫిషియెంట్ గా ఉంటుంది. 144 Hz హై రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంది అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో అయితే వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో స్నాప్డ్రాగన్ 7S Gen 2 యూస్ చేసి అయితే పవర్ చేశారు. UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ తో అయితే వస్తుంది. 2 స్టోరేజ్ తో అయితే తీసుకొస్తున్నారు, 128 అండ్ 256GB. రియర్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ LYT 700C సెన్సార్ అయితే యూస్ చేశారు. OAS సపోర్ట్ కూడా ఉంది. అడిషనల్ గా 8MP అల్ట్రా వైడ్ అయితే ఉంది. ఫ్రంట్ లో 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది. అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 తో వస్తుంది. ఒకే ఒక్క మేజర్ అప్డేట్ మాత్రమే ఉంది. Android 16 వచ్చి ఒక లాస్ట్ మేజర్ అప్డేట్ ఈ స్మార్ట్ ఫోన్ కి. స్టీరియో స్పీకర్ సెటప్ ఉంది. 5500 mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 18,000 నుంచి అయితే ఈ స్మార్ట్ ఫోన్ స్టార్ట్ అవుతుంది. పవర్ యూసర్స్ కి అయితే ఇది ఈ స్మార్ట్ ఫోన్ అయితే ఖచ్చితంగా సూట్ అవ్వదు. మోటో ఈ స్మార్ట్ ఫోన్ లో స్నాప్డ్రాగన్ 6 Gen 4 యూస్ చేస్తుంటే మచ్ బెటర్ గా అయితే ఉండేది. స్నాప్డ్రాగన్ 7S Gen 2 అనేది వచ్చి బేసిక్లీ ఒక ఎక్సినోస్ ప్రాసెసర్. దాంట్లో మోడమ్స్ వచ్చి ఇంకా కొంచెం బెటర్ గా అయితే ఉంటుంది. లైట్ టు నార్మల్ యూసేజ్ అయితే స్నాప్డ్రాగన్ 7S Gen 2 అయితే హ్యాండిల్ చేస్తుంది. కానీ కొంచెం హెవీ యూసేజ్, మల్టీ టాస్కింగ్ హెవీగా చేస్తున్నట్టయితే ఫోన్ అయితే ఖచ్చితంగా స్ట్రగుల్ అయితే చేస్తుంది. సో రా పర్ఫార్మెన్స్ ఉన్న ప్రాసెసర్ అయితే కాదు ఇది. ఆల్రెడీ మార్కెట్ లో H50 ఫ్యూషన్ లో ఈ ప్రాసెసర్ అయితే చూసాము. సో మోటో అట్లీస్ట్ ఈసారి వచ్చి 6 Gen 4 యూస్ చేస్తుంటే ఇంకా బెటర్ గా అయితే ఉండేది. సో ఈ స్మార్ట్ ఫోన్ అయితే మనం ఇప్పటికీ స్కిప్ చేసేవచ్చు. IP68 రేటింగ్ కూడా ఉంది దీంట్లో. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా మీరు ఒక మొబైల్ కొనాలని ప్లాన్ లో ఉంటే మోటో G96 అయితే మీరు స్కిప్ చేయండి. దీనికన్నా బెటర్ ఆప్షన్స్ అయితే మనకి అండర్ 20,000 లో అయితే ఉంది. అండర్ 20,000 లో నా పర్సనల్ ఫేవరెట్, నాకు నచ్చిన స్మార్ట్ ఫోన్ ఏంటంటే Realme P3 Pro. ఇనిషియల్ గా అయితే 24,000-25,000 కి అయితే లాంచ్ చేశారు. ఆ ప్రైస్ కి అయితే కొంచెం ఓవర్ ప్రైస్డ్ అన్నట్టుగా ఒక ఫీల్ అయితే ఉండింది. ఒక మిక్స్డ్ ఫీల్ అయితే ఇచ్చింది ఈ స్మార్ట్ ఫోన్. కానీ ఇప్పుడు ఏంటంటే 20,000 కి 8/128 అండ్ 20,500 కి వచ్చి మనకు 8/256GB వేరియంట్ కూడా వస్తుంది. సో ఈ ప్రైస్ కి అయితే చాలా వర్త్ గా అయితే ఫీల్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 6000 mAh మ్యాసివ్ బ్యాటరీతో వస్తుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, బాక్స్ లోనే చార్జర్ కూడా ఇస్తున్నారు. AMOLED డిస్ప్లే, హై రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంది. రియర్ కెమెరా అయితే 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. OAS సపోర్ట్ ఉంది. ఫ్రంట్ లో 16 మెగాపిక్సెల్ కెమెరా. స్నాప్డ్రాగన్ 7S Gen 3 యూస్ చేసి అయితే పవర్ చేశారు. UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ స్పీకర్ సెటప్, ఇలాంటిది అయితే కంప్లీట్ ప్యాకేజ్ గా అయితే ఈ స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చారు. దీంట్లో మనకి ఏంటంటే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అనేది లేదు. అదొక చిన్న డిసప్పాయింట్మెంట్ గా ఉంటుంది. కానీ స్టిల్ వచ్చి ఈ ప్రైస్ బ్రాకెట్ లో కంప్లీట్ ప్యాకేజ్, కంప్లీట్ ఫీల్ అయితే ఈ స్మార్ట్ ఫోన్ అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తుంది. 20,000 కి వచ్చి చాలా వర్త్. Realme P3 Pro కొనాలంటే అమెజాన్ లో వెళ్ళి సెర్చ్ చేయొద్దు. ఫ్లిప్కార్ట్ మాత్రమే వచ్చి ఎక్స్క్లూజివ్ ప్లాట్ఫామ్. సో Realme P3 Pro ఫ్లిప్కార్ట్ లో అయితే మీరు చెక్ చేయండి. లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు కావాలనిపిస్తే ఆ లింక్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. మన ఛానల్ అఫిలియేట్ లింక్స్ అది. నెక్స్ట్ 15,000-17,000 రూపీస్ రేంజ్ లో చూసుకున్నట్టయితే Oppo K13 స్మార్ట్ ఫోన్ ఉంది. మ్యాసివ్ బ్యాటరీ, 7000 mAh బ్యాటరీతో వస్తుంది. 80W ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. బాక్స్ లో కూడా ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. AMOLED డిస్ప్లే, హై రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంది. స్నాప్డ్రాగన్ 6 Gen 4 అయితే యూస్ చేసి పవర్ చేశారు. 20,000 లోపల అయితే 6 Gen 4 సాలిడ్ ఆప్షన్ ఇది. 7S Gen 3 కి అండర్ క్లాక్డ్ వర్షన్ 6 Gen 4 ఇది. మంచి సూపర్ ఎఫిషియెంట్ అయిన ప్రాసెసర్. బట్ స్టిల్ పర్ఫార్మెన్స్ లో కూడా ఎక్కడ మనకి కాంప్రమైజ్ అయితే ఉండదు. B
BGMI ఆప్టిమైజేషన్ కూడా బాగా చేసి ఉంటారు. దీంట్లో 60 FPS BGMI లో ప్లే చేయాలంటే కూడా బాగానే ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. పర్ఫార్మెన్స్ అయితే కాంప్రమైజ్ లేదు, మంచి బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. ఎక్కడ కాంప్రమైజ్ ఉందని చూసుకుంటే మనకు వచ్చి ఆ కెమెరా సెటప్ రియర్ లో 50 మెగాపిక్సెల్ చూసారా, ఇది ఆమ్నివిషన్ సెన్సార్ అయితే యూస్ చేశారు. ఒక డీసెంట్ అయిన కెమెరా సెటప్ అయితే ప్యాక్ చేశారు. కెమెరా మీద పెద్దగా ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోవద్దు, కానీ స్టిల్ నార్మల్ డైలీ యూసేజ్ కి అయితే కెమెరా అయితే మనకి ఫుల్ఫిల్ అయితే చేస్తుంది. రియర్ కెమెరాకి OIS సపోర్ట్ లేదు అండ్ ఈ స్మార్ట్ ఫోన్ లో IP65 రేటింగ్ తో అయితే వస్తుంది. ఒకవేళ మీకు వచ్చి IP రేటింగ్ టాప్ ప్రియారిటీ, అది ఎంత IP రేటింగ్ ఉన్నా వాటర్ డ్యామేజ్ అయితే బ్రాండ్ నుంచి వారంటీ ప్రొవైడ్ చేయదు. బట్ స్టిల్ ఒక బెటర్ IP రేటింగ్ ఉన్న ఫోన్స్ నేను ప్రిఫర్ చేస్తున్నాను అనుకుంటే మీరు Realme P3 కూడా ట్రై చేయొచ్చు. IP68 IP69 రేటింగ్ తో వస్తుంది. ఆ స్మార్ట్ ఫోన్ కూడా వచ్చి అరౌండ్ 15,000 to 16,000 రూపీస్ కి వచ్చి ఫ్లిప్కార్ట్ లో వచ్చి అవైలబుల్ గా ఉంది. సో Realme P3 కి Oppo K13 కి మేజర్ డిఫరెన్స్ అని చూసుకుంటే Realme P3 లో బెటర్ IP రేటింగ్ అండ్ 6000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్ లో చార్జర్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో కూడా వచ్చి మనకి రియర్ కెమెరాలో OIS సపోర్ట్ అయితే లేదు. ఒకవేళ మీరు హై బ్యాటరీ కెపాసిటీతో చూస్తున్నట్టయితే Oppo K13 ట్రై చేయొచ్చు. లేదు బెటర్ IP రేటింగ్ చూస్తున్నట్టయితే మీరు Realme P3 అయితే ట్రై చేయొచ్చు. ఇది కూడా Snapdragon 6 Gen 4 బేస్ చేసిన ఫోన్. సో ఓవరాల్ ఒక మంచి పర్ఫార్మెన్స్, బ్యాటరీ బ్యాకప్ కూడా మనకి ఎక్కడ కాంప్రమైజ్ అయితే ఉండదు ఈ రెండు ఫోన్స్. Oppo K13 మినిమం 8GB ర్యామ్ తో వస్తుంది. 17,999 అయితే ఫ్లిప్కార్ట్ లో లిస్ట్ చేసి ఉంటారు. అక్కడ నుంచి ఏ కార్డ్ యూస్ చేసినా ఫ్లాట్ గా 1,500 రూపీ డిస్కౌంట్ అయితే ఉంది. 16,500 అయితే మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు సేల్ కు ముందు అయితే ఈ ఆఫర్ నడుస్తుంది. ఒకవేళ సేల్ లో బ్యాంక్ ఆఫర్ ఇంకా ఇంక్రీస్ అయ్యి ఫ్లాట్ 2,000 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చి 15,999 దొరికితే కూడా చాలా వర్త్ గా అయితే ఫీల్ అవుతుంది. సో Realme P3 Oppo K13 అయితే ఆ 15,000 to 17,000 రూపీ ప్రైస్ లో అయితే మీరు చెక్ చేసి చూడండి. అండ్ అడిషనల్ ఆప్షన్స్ అని చూసుకుంటే 20,000 లో వివో నుంచి రీసెంట్ గా లాంచ్ చేసిన వివో T4 5G స్మార్ట్ ఫోన్ అండ్ IQ Z10 5G స్మార్ట్ ఫోన్ ఉంది. రెండు ఆల్మోస్ట్ సేమ్ ఫోన్సే, కానీ IQ Z10 వచ్చి అమెజాన్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. వివో T4 5G స్మార్ట్ ఫోన్ ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్ ఫోన్ ఇది. ఈ స్మార్ట్ ఫోన్ లో 7300 mAh మ్యాసివ్ బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. స్నాప్డ్రాగన్ 7S Gen 3 యూస్ చేసి పవర్ చేశారు. డైలీ యూసేజ్ కి బాగానే హ్యాండిల్ చేస్తుంది. UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ అయితే ఉంది. సింగిల్ స్పీకర్ అయితే ఈ స్మార్ట్ ఫోన్ లో ఉంది. డీసెంట్ అయిన కెమెరా సెటప్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రియర్ కెమెరాకి OIS సపోర్ట్ ఉంది. ఫ్రంట్ లో 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఫంటచ్ OS తో వస్తుంది. Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ 2 మేజర్ అప్డేట్ అయితే ఈ స్మార్ట్ ఫోన్ కి అయితే ఉంది. సో Android 17 వరకు అయితే అప్డేట్స్ అయితే మనకు ఉంది. అండర్ 20,000 లో బ్యాటరీ డ్రాప్ ప్రియారిటీ విత్ కొంచెం మంచి కెమెరాస్ తో చూస్తున్నట్టయితే IQ Z10 వివో T4 స్మార్ట్ ఫోన్స్ కూడా మీరు ట్రై చేయొచ్చు. ఒకవేళ నథింగ్ లో మీరు ఏదైనా స్మార్ట్ ఫోన్ ట్రై చేయాలనుకుంటే Simo Phone 2 Pro బ్లైండ్ గా అయితే స్కిప్ చేయండి. 19,000 కి 8,128 అయితే లిస్ట్ చేశారు ఫ్లిప్కార్ట్ లో. సో ఆ స్మార్ట్ ఫోన్ వచ్చి 15-16,000 కి అయితే రీజనబుల్ ప్రైజింగ్. అది Dimensity 7300 బేస్ చేసింది కానివ్వండి, 7400 బేస్ చేసిన ఫోన్స్ అంతా 15-16,000 వచ్చి మాక్సిమం ప్రైజింగ్. దానికి ఒక మంచి ప్రైజింగ్ అని చెప్పాలంటే బ్రాండ్ ఇప్పుడు రీసెంట్ గా మనం చాలా బ్రాండ్స్ నుంచి ఎక్కువ ఫోన్స్ అయితే చూస్తున్నాము. 7300 బేస్ చేసిన ఫోన్స్ అంతా 20,000 పైన ఎక్కువ చూస్తున్నాము. సో అలాంటి ఫోన్స్ అయితే మనం స్కిప్ చేయొచ్చు. ఆ ఫోన్స్ కి బదులు క్వాల్కామ్ బేస్ చేసిన ఫోన్స్ వచ్చి మనం ప్రిఫర్ చేయొచ్చు. Simo Phone 2 Pro ఇప్పటికి మనం స్కిప్ చేయొచ్చు. అండ్ Narzo 80 Pro ఉంది చూసారా, ఈ స్మార్ట్ ఫోన్ కూడా పెద్ద డిస్కౌంట్ ఏం లేదు. ఇనిషియల్ గా కూపాన్ డిస్కౌంట్ ఇచ్చారు లాంచ్ చేసినప్పుడు. ఆ కూపాన్ డిస్కౌంట్ రొటీన్ గా మనం చూస్తున్నాము. సో ఈ సేల్ కూడా కూపాన్ డిస్కౌంట్ తో 18,500 కి అయితే అవైలబుల్ గా ఉంది. Narzo 80 Pro స్కిప్ చేసి దానికి బదులు Realme P3 Pro నే మనం ట్రై చేయొచ్చు. అదొక మంచి ఆప్షన్ గా అయితే ఉంటుంది. Narzo 80 Pro మంచి స్మార్ట్ ఫోనే, కానీ ఫ్యూచర్ లో ప్రైస్ డ్రాప్ అయ్యి ఒక 15-16,000 కి అయితే దొరికిందంటే ఒక బెటర్ వాల్యూ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇప్పటికైతే దాన్ని స్కిప్ చేయండి మీరు. అండ్ స్లైట్లీ అబౌట్ 20,000 లో మీరు చూస్తున్నట్టయితే నథింగ్ ఫోన్ 3A ఉంది. కెమెరా పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఒక యూనిక్ అయిన సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎల్డర్స్ ఎవరైనా యూస్ చేయాలంటే ఇనీషియల్ గా కొంచెం టైం పడుతుంది ఆ ఐకాన్స్ అంతా అర్థం చేసుకోవడానికి. 1 to 2 weeks యూస్ చేస్తే వాళ్ళకైతే సెట్ అవుతుంది. యంగ్స్టర్స్, కాలేజ్ స్టూడెంట్స్ కి అంతా ఒక పర్ఫెక్ట్ అయిన ఆప్షన్ గా ఉంటుంది. స్టిల్ దాంట్లో 5000 mAh బ్యాటరీ ఉన్న 7 to 8 hours SOT అయితే దొరుకుతుంది. ఒక సూపర్ అయిన ఆప్షన్ నథింగ్ ఫోన్ 3A. కెమెరా పర్ఫార్మెన్స్ కూడా మనకి బాగానే ఉంటుంది దాంట్లో. ఒకవేళ వెల్ బ్యాలెన్స్డ్ ఆప్షన్ మీరు చూస్తున్నట్టయితే స్లైట్లీ అబౌట్ 20,000 లో అయితే ఫోన్ 3A అయితే ట్రై చేయొచ్చు. ఫోన్ 3A ఈ సేల్ లో 8,128 వచ్చి 21,000 to 22,000 కి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ సర్ప్రైజ్ గా ఏదైనా వాళ్ళ 19,999, 20,999 కి అంతా తీసుకొస్తే చాలా వర్త్ గా అయితే ఫీల్ అవుతుంది. ఆ మోడల్ కూడా మీరు చెక్ చేసి చూడండి. Oppo ఫ్యాన్స్ కి Oppo K13 అయితే నాకు వద్దు బ్రో, ఇంకేదైనా బెటర్ ఆప్షన్ ఉందా అని అడిగితే Oppo Reno 12 ఇనిషియల్ గా అయితే ఎక్కువ ప్రైస్ కి అయితే లాంచ్ చేశారు. కానీ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో 19,999 ఫ్లాట్ గా అయితే అవైలబుల్ గా ఉంది. సో 19,999 కి అయితే Dimensity 7300 బేస్ చేసిన ఫోనే. బట్ ఏంటంటే కెమెరా సెటప్ ఇంకా కొంచెం బెటర్ గా ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ ఆస్పెక్ట్స్ లో కూడా మనకు కొంచెం బాగానే ఉంటుంది చేతిలో పట్టుకోవడానికి అంతా. సో Oppo ఫ్యాన్స్ ఎవరైనా ట్రై చేయాలంటే Reno 12 కూడా మీరు ఒక లుక్ అయితే వేయచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ డీల్స్ అండ్ డిస్కౌంట్స్ అంతా టెలిగ్రామ్ ATT డీల్స్ ఛానల్ అయితే అప్డేట్ చేస్తాము. తప్పకుండా అక్కడైతే చెక్ చేసి చూడండి ఏ స్మార్ట్ ఫోన్స్ కి ఎంత బ్యాంక్
బ్యాంక్ డిస్కౌంట్ ఉంది, అన్ని క్లియర్గా అయితే మీకు అక్కడ తెలుస్తుంది. స్మార్ట్ ఫోన్స్ మాత్రం కాదు, ల్యాప్టాప్, టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్ అన్ని కేటగిరీస్లో ఉన్న మంచి డీల్స్ని అయితే రెగ్యులర్ బేస్లో అక్కడ అప్డేట్ చేస్తుంటాము. తప్పకుండా చెక్ చేసి జాయిన్ చేయండి. అండ్ డీల్స్ ఛానల్ మీకు నచ్చిందంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. కుదిరితే వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టండి. ఛానల్కి అయితే చాలా పెద్ద సపోర్ట్గా అయితే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. టెలిగ్రామ్లో డిస్కషన్ గ్రూప్ కూడా ఉంది. ఒకవేళ మీరు ఈ సేల్ టైంలో ఏదైనా కొనాలి ఆర్ ఏదైనా ప్రోడక్ట్స్ మీరు యూజ్ చేస్తున్నారు, దాని ఫీడ్బ్యాక్ మీరు షేర్ చేయాలంటే కూడా ఆ డిస్కషన్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మీ అందరినీ కలుస్తాను. బై, టేక్ కేర్ అండ్ స్టే ట్యూన్డ్ టు ఆదిత్య టెక్.